నటి పూనం కౌర్ కడప నుంచి వచ్చిన వ్యక్తులు తనను బెదిరించారని సంచలన ఆరోపణలు చేసింది. ఒక నటుడిపై ప్రెస్ మీట్ పెట్టమని డిమాండ్ చేశారని వెల్లడించింది. డబ్బు పదవి ఆశ చూపి తిరస్కరించగా న్యూడ్ వీడియోలు బయట పెడతామని బెదిరించారట. పోసాని మాటల వల్ల వ్యక్తిగత జీవితం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు సినిమాల్లో నటించిన పూనం కౌర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. కడప నుంచి వచ్చిన కొందరు తనను బెదిరించారని చెప్పింది. ఒక నటుడికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారట. ముందు డబ్బు ఆఫర్ చేసి తర్వాత పదవి ఆశ చూపారని తెలిపింది. వీటికి లొంగకపోతే న్యూడ్ వీడియోలు బయట పెడతామని బెదిరించారట. ఈ విషయం కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ చెప్పలేదని పూనం వెల్లడించింది. మరోవైపు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లో తన గురించి దారుణంగా మాట్లాడడం వల్ల వ్యక్తిగత జీవితం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి ప్రయత్నాలు ఆగిపోయాయని, చాలా నష్టపోయానని చెప్పింది. ఈ ఆరోపణలు టాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ముందుగా కథలో మార్పులు చేశారు. ఇప్పుడు హీరోయిన్ నయనతారను కూడా తప్పించనున్నట్లు సమాచారం. బడ్జెట్ కోత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. బాలకృష్ణ నటించే NBK 111వ చిత్రం ముందుగా 170 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత OTT మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కథను మార్చి బాలయ్య స్టైల్ మాస్ ఎంటర్టైనర్ గా మలచనున్నారు. ఈ నేపథ్యంలో నయనతార 11 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను తప్పించి ఖర్చు తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్త హీరోయిన్ కోసం టీం ఇప్పటి నుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. ఈ మార్పులతో చిత్రం షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ అంచనాలు పెంచిన ఈ ప్రాజెక్ట్ ఇక మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనుంది. OTT డీల్స్ పరిస్థితి కారణంగా బడ్జెట్ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం మరోసారి చర్చనీయాంశమైంది. తమిళంలో విజయ్ హీరోగా జననాయకన్ పేరుతో రీమేక్ ట్రైలర్ విడుదల కావడంతో ఒరిజినల్ మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో #1 స్థానంలో నిలిచింది. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. 2023లో విడుదలైన భగవంత్ కేసరి చిత్రం మహిళా శక్తి అంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకుంది. బాలకృష్ణ తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి సహజ నటనతో మెప్పించాడు. ఇప్పుడు తమిళంలో విజయ్ హీరోగా జననాయకన్ పేరుతో రీమేక్ తెరకెక్కింది. అయితే దర్శకుడు H. వినోద్ రీమేక్ కాదని చెప్పినా ట్రైలర్లో మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో 2 చిత్రాల మధ్య పోలికలు మొదలయ్యాయి. విజయ్ పూర్తి న్యాయం చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్చలతో భగవంత్ కేసరి అమెజాన్ ప్రైమ్ లో భారీ వ్యూస్ సాధించి #1 ట్రెండింగ్ స్థానంలో నిలిచింది. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారా బాయ్, బిడ్డని స్ట్రాంగ్ చెయ్యాలి.